బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నరసాపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక నుంచి ఈ 5 ఏళ్లు కూడా టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ రీత్యా పార్లమెంటరీ పార్టీ మెంబర్గా అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా టీడీపీకి సంబంధించి ఉండనున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. రైట్, వరుసగా రెండోసారి విజయం సాధించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గుంటూరు ప్రతినిధి రవికృష్ణ, దీనికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలకి పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయనకి పార్లమెంటరీ పార్టీ నేతగా ఇవ్వడం గురించి అప్డేట్స్ ప్లీజ్. ఏదైతే ఈ రేపు 24వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టీడీపీ పార్టీ తరఫున పార్లమెంట్ పార్టీ నాయకుడిగా కూడా ఈ లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా కూడా గత 2 గంటల నుంచి కూడా దీనికి సంబంధించి మాత్రం మీటింగ్ అయితే జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కూడా రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాల మీద ఏ విధంగా మాట్లాడాలి, పోలవరం కానీ విభజన హామీలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆయన ఒకసారి వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విధంగా కూడా 2 సార్లు అంటే పోయిన 2019లో 2024లో కూడా ఎంపీగా నర్సాపేట నుంచి విజయం సాధించాడు ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు. 2019లో వైసీపీ పార్టీ నుంచి విజయం సాధించగా 2024 రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఆయన నర్సాపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, అదే విధంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పాటుగా కూడా ఆయనకు ఉన్నటువంటి స్కిల్స్ కారణంగా కూడా ఆయన్నే టీడీపీ పార్లమెంట్ సంబంధించి పార్లమెంటరీ నాయకుడిగా కూడా ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అదే విధంగా కూడా గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకి అందించినట్లుగా కూడా ఈ పదవి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.